బడివైపు ఒక అడుగు. అవును, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అంటోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది కూటమి సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగింది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి ప్రోగ్రెస్ రిపోర్టులను పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహపంక్తి భోజనం చేశారు. ఇక డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మానవ సంబంధాలను, మాదక ద్రవ్యాలు నాశనం చేస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఈ రక్కసిని ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు చంద్రబాబు. మరోవైపు కడప మున్సిపల్ హైస్కూల్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లారు. విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి సర్కార్ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక పెద్ద మత్తు, ఇది ఒక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలు ఉండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ఈ రోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది. గంజాయిని చూస్తే ఇండ్ల కాడ బండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు. అదేదో కూరగాయల పంట మారిగా, అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి, ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం, ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం. ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం. మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, ఇక్కడుండే పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాం. ఆ విషయాల్ని మాట్లాడతాను. ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్, స్టూడెంట్, పేరెంట్స్ అందరూ చేలిపైకి ఎత్తాలి. గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి, చేలిపైకి ఎత్తాలి. మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో అనునిత్యం ఒక కన్నేసి పెట్టాలి, డేగ కన్నేయాలి. వాళ్ళ వెల్విషర్ అయితే పర్వాలేదులే, వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం. దయచేసి సీరియస్ గా తీసుకోండి. స్కూల్ అనేది ఏంటంటే మనం నిరంతరం చదువుకోవడానికి, ఎప్పటికీ నిరంతర విద్యార్థిలాగా ఉండాలంటే ఈ స్కూల్లో నేర్చుకునే ఈ పాఠాలే భవిష్యత్తులో మనకి ఇదవుతాయి. అందుకే మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలపడాలని కోరుకునేవాడిని నేను ప్రత్యేకించి. సోషలిస్ట్ తరిమెల నాగిరెడ్డి గారితో ఆయన పుస్తకాలు చదివి ప్రభావితమైన వ్యక్తిని. తాకట్లో భారతదేశం అని ఆయన రాసిన పుస్తకం ఎప్పుడు నా లైబ్రరీలో ఉంటుంది. అలాంటి వ్యక్తులు, మహానుభావులు చెప్పింది, గాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పింది సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని. కానీ మన స్కూల్స్ ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో మనకు ఆ పాసిబిలిటీ ఉంది. మొన్న ఈ మధ్య నేను పిఠాపురం కూడా చాలా మందిని పంపించాను, మా అధికారి యంత్రాంగాన్ని, పేషీలు కూడా ముఖ్యులను పంపించాను. గవర్నమెంట్ స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ తో సమానంగా ఫెసిలిటీస్ కావాలి అంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఉన్నాయి, మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మటుకు కార్పొరేట్ స్కూల్స్ తో ధీటుగా మనం గవర్నమెంట్ స్కూల్స్ ని తీసుకెళ్లొచ్చు. అమ్మ నాన్న జన్మిస్తే విద్యా విలువలు ఉపాధ్యాయులు నేర్పిస్తారు. లీడర్ అయినా, ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా, లాయర్ అయినా అందరూ ఉపాధ్యాయుల దగ్గరనే చదువుకున్నవారు. ఎడ్యుకేషన్ యాజ్ ఎ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా, అంటే ఒక మోడల్ గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఈ మెగా పీటీఎం అనేది తొలి అడుగు. ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం.